మీరు మాట్లాడే దేవుడు ప్రభా మా అందరితో మీరు మాట్లాడుతున్న స్తోత్రాలు చెల్లిస్తూ వాక్ అయినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ అయినా అల్పుడు నన్ను మిస్సులు సార్లు మరుగు చేసుకొని నాతోనూ మా అందరితో మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. 10వ వచనాన్ని చదువుకున్నాం. 9 నుంచి. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెలుగులో దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించుకుంటే దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దేవుని మా ప్రభు చదువుకున్న వర్తమానంలో నుంచి వాక్యముల నుంచి మాతో మాట్లాడినది కొంచెం ఉన్న సాతానందకాల చీకటి శక్తుల ప్రభావములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఈ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగునైన స్తోత్రాలు చెల్లిస్తాం. క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు శిష్యులు యేసయ్యని మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని వాళ్ళు 12 మంది శిష్యులు యేసయ్యని అడిగారు. ప్రార్థన ఎట్లా చేయాలో మాకు నేర్పించు ప్రభు అని యేసు ప్రభుని అడిగినప్పుడు ఆయన ఇలాగా ప్రార్థన చేయండి మీరు అని వాళ్ళకి నేర్పించాడు. ఏమని నేర్పించాడంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. హల్లెలూయా అని ప్రార్థన. ఇంకా కింద కొన్ని వచనాలు ఉన్నాయి, ఇంకా మిగతా ప్రార్థన కూడా ఉంది. అయితే విశేషముగా ఇక్కడ మనం ధ్యానించుకోవాలని చెప్తున్నటువంటి చదువుకున్నటువంటి ఈ వాక్యముల నుంచి మనం ఏమి ధ్యానించబోతున్నామంటే, పరలోకములో దేవుని చిత్తము నెరవేరుతుంది, భూలోకములో దేవుని చిత్తము ఎందుకు నెరవేరటం లేదు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి ఈ వారంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మా ఇంట్లో మీకు అర్థమయ్యేదని చెప్తున్నా. మా ఇంట్లో నేను ఏదైనా చెప్తే అది నా పిల్లలు కానీ, నా భార్య కానీ, నా తోబుట్టువులు కానీ అది వాళ్ళు వినకపోతే, పట్టించుకోకపోతే నేను బాధపడతా. ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపపడతా. నేను ఇట్లా చెప్తేనే మీరు ఎందుకు ఇట్లా రాంగ్ చేశారు అని కోప్పడి, ఇట్లా కాదు ఇట్లా చేయాలని నేను వాళ్ళకి నేర్పిస్తా. అయితే పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుతూ ఉంది. భూమి మీద ఆయన పిల్లలమైనటువంటి మనలో దేవుని చిత్తము నెరవేరుతుంది. దేవుని చిత్తము మన పట్ల జరగలేకుండా అడ్డుపడుతున్న సాతానుడు, వారి సమూహము మనల్ని తప్పు త్రోవల్లో నడిపిస్తూ ఉన్నాడు వాడు. అయితే దేవుని చిత్తం ఏమిటంటే, పరలోకంలో ఎలా జరగ
జరుగుతుందో భూలోకంలో అలాగే జరగాలని, అలాగే నెరవేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. అనుదినము ప్రభువా, పరలోకంలో ఎలాగ జరుగుతూ ఉందో మా జీవితాల్లో కూడా అలాగే జరిగించు ప్రభువా అని మనం దేవునికి ప్రార్థన చేయాలని యేసు ప్రభు ఈ వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే మనోళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి, ఆ టయానికి ఆ సమయానికి సిద్ధపడిపోయి ప్రార్థనలో ఉండేసి ఎత్తబడిపోతాం అని చెప్పని అనుకుంటే సరిపోతుంది అనే భ్రమలో ఉండాలి. మనం ఏం గ్రహించాలి? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కదా మనము ఆ నియమకాలు, ఆ పరిశుద్ధత, ఆ భక్తి, ఆ ముక్తి అదంతా అక్కడ పాటించాలి. ఇక్కడ అవసరం లేదనుకుంటున్నారు మనోళ్ళు. దేవుడు ఏమంటాడంటే మీరు ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా మీరు పరలోకములో ఉన్నట్టే బ్రతకాలి. అర్థమవుతుందా? భూమి మీద మీరు జీవిస్తున్నారు, పరలోకములో నాతో ఉన్నట్టే మీరు జీవించాలి. ఆ అవకాశం మనకు దేవుడు కలగజేసాడు సిలువలో. హల్లెలూయా. ఏ విధంగా కలగజేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన భూమి మీదకి, అపోస్తుల మీదకి, మేడగది మీద ఉన్నటువంటి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ఆయన మనల్ని సర్వసత్యములోకి నడిపించేదానికి, యుగ సమాప్తి వరకు సదాకాలం మనల్ని నడిపించడానికి, సర్వసత్యములోనికి నడిపించడానికి, దేవుని చిత్తమంతా మన పట్ల జరిగించడానికి ఆయన మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు పరలోకంలో 24 పెద్దలు, దేవదూతలు, కెరూబులు, సెరాఫులు అందరూ కలిసి తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ ఆరాధన ఆయన స్వీకరిస్తున్నాడు. హల్లెలూయా. పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తూ పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన సమర్పిస్తూ ఉన్నారు దేవదూతలు, కెరూబులు, సెరాఫులు, 24 పెద్దలు, 4 జీవులు కలిసి అందరూ కోటాను కోట్ల దేవదూతలు పరలోకములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ ఆరాధన అంతా పరిశుద్ధాత్మ దేవుడు స్వీకరించేవాడు. కానీ పాత నిబంధన కాలంలో అభిషేకించబడినటువంటి దైవజనులు, దైవ సేవకులను బలపరిచేదానికి, అంటే దావీదుని, శాంసన్ని, సొలొమోను రాజుని, సమూయేలుని, ఇలాగా మోషేని, ఇలాగా షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని, ఇలాగా హనోకుని ఇలాగా బలపరుస్తూ ఉన్నాడు. బలపరిచేసి మళ్ళా పరలోకానికి వెళ్ళిపోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే అభిషక్తులైనటువంటి దైవజనుల్ని, రాజుల్ని, అభిషేకించబడినటువంటి వారిని దేవుడు బలపరిచేదానికి, దేవుని చిత్తం వారిలో నెరవేర్చడానికి వచ్చి వెళుతూ ఉన్నాడు. ఈ భూమి మీద స్థిరంగా లేడు పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు పాపి కొరకు ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉన్నాడు. పరలోకానికి వెళ్ళలా. మరలా ఆయన వెళ్ళటం అంటూ జరిగితే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని పరలోకం నుంచి ఒక స్వరము చెప్పేటంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉన్నాడు. పరలోకంలో ఎలాగ దేవుని ఆరాధిస్తూ ఉండేరో దేవదూతలు,
రీతిగా మనము కూడా ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ప్రతిరోజు సాయంత్రము దేవదూతలు దేవుని స్తుతించేవాడు, అందరూ కలిసి. పరలోక నివాసులారా, మీ విడుదల సమీపించింది, మీరు ఉత్సహించి సంతోషించి ఆనందించుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎందుకు ఉత్సహించి సంతోషించి గంతులు వేయమంటున్నాడు దేవుడు అని అంటే, మనం పరలోకములో వెళ్ళిన తర్వాత కాదు. అందుకే యేసు ప్రభు అంటాడు, పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది అంటాడు ప్రభు. పరలోక రాజ్యం ఎక్కడుంది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారు, వారి మధ్య యేసయ్య ఉంటాడు. యేసయ్య ఉండే ఆ జనుల మధ్యలో అదే పరలోక రాజ్యం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఎక్కడైతే కలిసి ఉంటారో అదే పరలోక రాజ్యం. భూమి మీదే పరలోక సంతోషము, భూమి మీదే పరలోక సంబంధమైన ఆనందం, భూమి మీదే పరలోక సంబంధమైన జ్ఞానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనమేం చేయాలంటే ఆత్మను ఆర్పుకోకుండా దేవుని ఆత్మలో తీవ్రత కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి దేవుని స్తుతించి ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఎంత కలుస్తున్నాం. ఆయన పరలోకంలో నిత్యము ఆరాధించబడే దేవుడు. ఆయన నమ్ముకున్న ఆయన బిడ్డలమైన మనము ఎంతసేపు ప్రభుని ఆరాధిస్తున్నాం. పరలోకంలో ఎలా ఆరాధించబడ్డాడో భూమి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంతే ఆరాధించబడాలి మనల్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. మనం ఆయన ఆరాధించేటప్పుడు, మనం ఆయన స్తుతించేటప్పుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? బలపరుస్తాడు. హల్లెలూయా. మనల్ని శక్తితో నింపుతాడు, మనల్ని కృపతో నింపుతాడు, మనల్ని జ్ఞానముతో నింపుతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు కృపని మెండుగా దయచేస్తాడు. ఈ కార్యం అంతా జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుని మనము ఆరాధించాలి. ఆయనతో మనము ఏకమై మమేకమైన నా స్తుతి ఆరాధన. గమనించండి దేవుని బిడ్డలారా, పరలోకములో 24 పెద్దలు దూత కోటి గణాలి వారితో కలిసి ఏకమై మమేకమై మేము మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా అని భక్తుడు పాట రాస్తున్నాడు. అలాగా ప్రభువుని మనం ఆరాధించాలి. హల్లెలూయా. అలాగా ప్రభువుని మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఆరాధిస్తూ ఉండేటప్పుడు మనం పరలోక సంబంధులమే కానీ భూ సంబంధమైన వారమే కాము. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంటున్నది. చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యంలో చదివితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తము అంటే మనం చదువుకున్నాం, పరలోకములో మీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద అలాగే మా జీవితాలు నెరవేరుగాక అని పలకమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఇక్కడ దైవజనుడైన పౌలు గారు కూడా ఏమని రాస్తున్నాడంటే, మీరు ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో తెలుసుకొని పరీక్షించి దాన్ని జరిగించమంటున్నాడు. హల్లెలూయా.
మన ప్రవర్తన ఒట్టిగా ఏది తోస్తే అది చేసేదానికి కాదు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి దేవుని చిత్తమా కాదా, హల్లెలూయా, మనం మాట్లాడే మాట దేవుని చిత్తమా కాదా, మనం చేసే పని దేవుని చిత్తమా కాదా, బాగుగా వాక్యానుసారంగా తెలుసుకొని అలాగా ప్రవర్తించమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొని ఆ దేవుని చిత్తమే చేయాలి. కానీ హల్లెలూయా, లోక మర్యాద చొప్పున మనం జరిగించకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పై వాక్యం చదివితే కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీ శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. మీ శరీరాన్ని లోకానికి అప్పగించుకోకూడదు. మీ శరీరపు ఆలోచనలు, మీ శరీరపు కోరికలు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకోకూడదు. హల్లెలూయా. ఉత్తమమును అనుకూలమును దేవునికి ఇష్టమైనటువంటి దేవుని చిత్తాన్నే మీరు చెయ్యాలి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాద అంటే ఏమిటి? ఈ లోక మర్యాద, సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని ఇశ్రాయేలు కోరుకున్నారు దేవుని దగ్గర. అందరికీ రాజు ఉన్నాడు, మాకు కనపడని దేవుణ్ణి ఆరాధించి ఎంతకాలం మాకు కూడా ఒక రాజు కావాలి అని సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని దేవుణ్ణి అడిగారు ఇశ్రాయేలు. సమూయేలు ప్రవక్తను అడిగారు ఇశ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీకు దేవుడిగా ఉన్నాను కదా, మీకు ఇంకొక రోజు ఎందుకు అనగా. హల్లెలూయా. సమూయేలు నన్ను ఇష్టపడని, నన్ను కోరుకొని, నేనంటే ప్రేమ లేని ఈ జనులు నేను బలవంతంగా వారు నన్ను రాజుగా నేను వాళ్ళ మీద పెత్తనం చేయాలని నేను కోరుకోను. ఈ లోక మర్యాద ఎట్లా ఉంటుందో వాళ్ళు తెలుసుకొని నా దగ్గరకు రాని, అప్పుడు నేను వాళ్ళని ఏలుకుంటా అని వాళ్ళని దేవుడు ఆ రాజుకి అప్పగించాడు. ఆ రాజు భారమైనటువంటి కాడిని వాళ్ళ మీద మోపాడు. హల్లెలూయా. ఆ రాజు అంతఃపురం కట్టాలంటే ఇశ్రాయేలు అందరూ పోయి కట్టాల. సంవత్సరం సుంకపు పన్ను కట్టాల. రాజుగారికి సమృద్ధిగా ఆస్తుండేటట్లుగా ప్రజలందరూ వారి వారి గృహాల్లో ఉన్న శ్రేష్టమైనవన్నీ రాజుకి తెచ్చేయాలి. ఇది లోక మర్యాద. హల్లెలూయా. అయితే అంతకుముందు ఏ రాజుకి ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కానీ అక్కడి నుంచి ఇశ్రాయేలుకి రాజు నియమించబడుతూ వచ్చాడు. ఇశ్రాయేలుకి సౌలు మొదటి రాజు, తర్వాత దావీదు రెండవ రాజు, తర్వాత మూడవది సొలొమోను రాజు, తర్వాత రెహబాము. ఇలాగా అనేక మంది రాజులు ఇశ్రాయేలుని పాలిస్తూ వచ్చారు. హల్లెలూయా. ఈ రోజున మనల్ని పరిపాలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆయన పరిపాలిస్తున్నాడు, మనల్ని ఆయన కాపాడుతున్నాడు, మనల్ని ఆయన పోషిస్తున్నాడు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు సదాకాలం తోడై ఉంటాడు.
హల్లెలూయా. భర్త భార్య కంటే ముందు కాలం చేసిపోయినా, భార్య భర్త కంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా, పిల్లలు తల్లిదండ్రులను వదిలేసిన, తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసిన, ఇమ్మానుయేలు అయిన దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అనాథులుగా విడిచిపెట్టడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన సహవాసం కలిగి, ఆయన తోడు కలిగి ఉన్నప్పుడు మనకి ఎలాంటి హల్లెలూయా కీడు ఆయన రానివ్వడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదివితే అక్కడ శ్రేష్టమైన మాట చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించుచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. ఇందాకేం చదువుకున్నాం? ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము దేవునికి సజీవ యాగాలుగా మీ శరీరాలు సమర్పించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అలాగనే హల్లెలూయా ఇక్కడ పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే, యోహాను భక్తుడు ఏమని రాస్తున్నాడంటే, ఈ లోకమును దాని ఆశను గతించుకోవచ్చున్నావు కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకమును దాని ఆశ, లోకాశలు ఉన్నాయి మనలో, లోకాశలు అవి గతించిపోతున్నాయి. గతించిపోయే సమయం వచ్చింది. అయితే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించేవాడు ఎవడు? హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించటం అంటే ఏమిటి? దేవుని చిత్తం అంటే ఏమిటి? హల్లెలూయా. ఏమిటి దేవుని చిత్తం అంటే? అయ్యా, ఎవరి యొద్దైనా నేను అన్యాయంగా తీసుకుంటే వానికి 4 గంటలు ఇచ్చేస్తానని దేవుని చిత్తం జరిగించాడు జక్కయ్య. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించాడు. అన్యాయముగా సంపాదించిన ఆ సంపద అంతా కూడా మరలా పేదలకు ఇచ్చేసాడు. అది దేవుని చిత్తం. హల్లెలూయా. అన్యాయంగా ఒకరు నోరు కొట్టేది కాదు. దేవుడు ఎప్పుడైతే చెక్క ఇంట్లోకి వచ్చాడో దేవుని చిత్తం జరిగించడానికి చెక్కయ్య దేవునికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు మీ చిత్తమే సిద్ధించునుగా కానీ పలుసార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ పాత్రలో భూలోకంలో ఉన్న ప్రతి మనిషి పాపమందులో ఉన్నది. ఆ పాపమంతా యేసయ్య మీద పడబోతా ఉంది. ఆ పాత్రలోని ఆయన తాగాలి. ఆ పాత్రలోని ఆయన తల మీద పోస్తారు. ప్రతి మనిషి పాపానికి సంబంధించిన శాపమంతా ఆ పాత్రలో ఉంది. తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అంటాడు గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోటలో యేసు ప్రభు మరలా ఏమంటాడు తెలుసిన? అయినా నా ఇష్టం కాదు మీ చిత్తమే నా పట్ల జరిగించుండు ప్రభువా తండ్రి అని మరలా తాను అప్పగించుకుంటున్నాడు. ఎందుకు అప్పగించుకుంటున్నాడు తెలిసిన? ఉత్తమమును అనుకూలమును దేవునికి సజీవ యాగముగా ఆయన శరీరాన్ని తండ్రికి సమర్పించుకున్నాడు. చప్పట్లు కొట్టిన దేవునికి మహిమకరముగా. హల్లెలూయా. యేసయ్య తన శరీరాన్ని, తన మనస్సుని, తన రక్తాన్ని తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. సిలువ వేయబడతావా అంటే మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. పిలాతు రాజు అంటున్నాడు, నిన్ను తప్పించడానికి నాకు అధికారం కలదంటే పైనున్న అధికారమే తప్ప వేరొక అధికారం లేదు. నా తండ్రి వద్ద నుంచి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నీవు నన్ను సిలువ వేయలేవు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ సిలువకు యేసయ్య తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే పాపులందరి నిమిత్తమై తండ్రి ప్రణాళిక ఏమిటంటే
పాపులందరి నిమిత్తమై యేసయ్య బలి అవ్వాలని తండ్రి చిత్తం. హల్లెలూయా. అయితే మన పట్ల తండ్రి చిత్తం ఏమిటంటే ఆ రక్తంలో కడగబడటం మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. యేసయ్య రక్తంలో కడగబడటము దేవుని చిత్తం. ఆ రక్తంలో కడగబడి ఆ రక్తంలో మనకు పాలు పంపులు కావాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని శరీరము అనగా ఆయన బలలో చేయి వేసి ఆయన రొట్టెని తిని ఆయన ఇచ్చే ఆ యొక్క పాత్రలోనిది త్రాగువాడే నిత్య జీవానికి పాత్రుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుని చిత్తం ఏమిటి? ఏమై ఉంటున్నది మన పట్ల దేవుని చిత్తం? హల్లెలూయా. తండ్రి చిత్తమును నెరవేర్చు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటియే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగటియే దేవుని చిత్తము. హల్లెలూయా. అది ఎరుగటియే దేవుని చిత్తం. దేవుని తన ఘటముని ఎట్లా కాపాడుకోవాలో, తన శరీరాన్ని ఎట్లా పరిశుద్ధంగా కాపాడుకోవాలో, కామాభిలాషకు శరీరాన్ని అప్పగించుకోకుండా పరిశుద్ధముగా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవటమే దేవుని. యోసేపు అలాగా కాపాడుకున్నాడు తన పరిశుద్ధతని. అందుకే ఫలించడు కొమ్మగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుల గుటికే దేవుడు మనల్ని పిలిచను, కానీ అపవిత్రుల గుటికి దేవుడు మనల్ని పిలవల. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన చిత్తం మన పట్ల ఏమైతున్నదంటే పరిశుద్ధుల గట్టికే దేవుడు మనల్ని పిలిచాడు. అదే దేవుని చిత్తం. అదే దేవుని చిత్తం, వేరొకటి కాదు. అనేకులు ఈ రోజుల్లో అనేక బోధలు చేస్తున్నారు. ఆ బోధలు వింటే అమ్మో వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాక్యాన్ని మలుచుకుంటున్నారు. పాపానికి ప్రేరేపించే మాటలు. జాగ్రత్త. యేసుప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు పోండి అని బయటికి నెట్టేస్తాడు. జాగ్రత్త. అక్రమం చేసేదానిగా దేవుడు మనల్ని పిలిచింది. హల్లెలూయా. క్రమమైన బ్రతుకు బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగి ఉంటే తొందరపాటు వలనో లేకపోతే ఇంకేదైనా కారణం వలనో జరిగి ఉంటే దేవుడు మరలా మరొక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని వైపు తిరగటము దేవుని చిత్తం. హల్లెలూయా. దావీదు రాజు దేవుని వైపు తిరిగాడు, క్షమించబడ్డాడు. అది దేవుని చిత్తం. అబ్షాలోము అలాగే తిరగల దేవుని వైపు. తన సిగ పొడవాటి ఎంటుకలు పెద్ద చెట్టుకి ఇరుక్కున్నాయి. కన్సర్ గాడి మీద వెళ్తా ఉన్నాడు ఆ అడవిలో తండ్రిని చంపేదానికి. నా తండ్రిని చంపటమే దేవుని చిత్తం అని బయలుదేరాడు. హల్లెలూయా. కన్న తండ్రిని చెప్పండి, కన్న తండ్రిని పొడి చేయాలి, కన్న తండ్రిని చంపేయాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో అనేకులు యవన బిడ్డలు ఏం చేస్తున్నారు తెలుసా? తల్లిదండ్రులను చిన్న పొరపాట్లు కనిపెడితే వీళ్ళేందో పెద్ద మరి పరిశుద్ధులైనట్టు తల్లిదండ్రుల మీదకి తిరగబడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం కాదు. తల్లిదండ్రుల మీద తిరగబడేది దేవుని చిత్తం కాదు.
ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండవలెను, ఇది క్రీస్తునందు మీకు ధర్మమే, ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. క్రీస్తునందు మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండటము దేవుని చిత్తం. హల్లెలూయా. దేవునికి సన్నిధిలో తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. భార్యలారా మీ స్వపురుషులకు లోబడి ఉండాలి, ఇది దేవుని చిత్తం. పురుషులారా మీరు క్రీస్తునకు లోబడి ఉండవలెను, మీకు క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు దేవుడి శిరస్సు, సంఘానికి క్రీస్తు శిరస్సు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. ఈ రోజుల్లో అట్లా మారిపోయింది, అంతా మారిపోయింది. భార్య భర్త మీద పెత్తనం చేయాలని చూస్తుంది, రివర్స్ అన్నమాట. హల్లెలూయా. ఆదాముని మొదట సృష్టించాడు, తర్వాత అవ్వను సృష్టించాడు దేవుడు. పౌలు గారు అంటాడు, మీరు అసలు పురుషుని గురించి మాట్లాడడానికి మీకు హక్కు లేదు, మీరు అసలు మాట్లాడడానికి మౌనంగా ఉండాలి అంటాడు పౌలు గారు. అది దేవుని చిత్తం. కానీ అనేకులు పురుషుని కంటే ఆధిపత్యం చలాయించాలని ఎగిరిగిరి పడుతున్నారు స్త్రీలు. అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని చిత్తం ఏమిటి అని అంటే, ఉత్తమమును అనుకూలమును మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తము. పరిశుద్ధంగా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకటమే దేవుని చిత్తం. మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవటం దేవుని చిత్తం కాదు. కొంతమంది అంటారు, దావీదు రాజు పాపం మనకేమన్నా అంటారు. పేతురే కొడుకు ముందు అబద్ధం చెప్తే 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు అంటే ఇట్లాంటివి తీసుకుంటారు అబద్ధ బోధకులు. ఇట్లాంటివి ప్రమాణంగా తీసుకొని తర్వాత పేతురు ఎంత వెలుపటికి వెళ్ళి ఏడ్చారో అది చెప్పరు. హల్లెలూయా. దావీదు తప్పు చేశాడు అది చెప్తారు. కానీ అతను దేవుని సన్నిధిలో ఎట్లా ప్రలాపించి కన్నీరు కార్చి, అయ్యా నా శరీరాన్ని తప్పు త్రోవలో అప్పగించుకున్నాను, మరలా నన్ను దిద్దుబాటు చేయని దేవుడు మరలా కనికరించేంత వరకు, క్షమించేంత వరకు, మరలా తన రాజ్యాన్ని తనకి ఇచ్చేంత వరకు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని చిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. ఎండవేళ అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి వస్తాడు, ఇద్దరు దేవదూతల దగ్గర పెట్టుకొని. అబ్రహాం అంటాడు. అబ్రహాం ఏమంటాడు తెలుసా? చిత్తము నా ఏలినవాడా అంటాడు. ఏమంటాడు? చిత్తము నా ఏలినవాడా, సెలవివ్వండి నేను వింటాను. మీరేం చెప్తానే నేను చిత్తంగా భావించి దాన్ని నెరవేరుస్తాను, మీ చిత్తమే నేను జరిగిస్తాను, సెలవివ్వండి అంటాడు. హల్లెలూయా. అబ్రహాం ఏమంటాడు? మీ చిత్తమే చెప్పండి నేను వింటాను అంటున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి కానీ లోక మర్యాదను జరిగించకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు అలాగా తన శరీరాన్ని పరిశుద్ధతకు అప్పగించుకున్నాడు, కానీ ఆ పరిశుద్ధంగా నిలబడినప్పుడు హల్లెలూయా పోతీఫర్ భార్య నింద వేసి చెరసాలలో వేసింది. అయినా సరే చెయ్యని తప్పుకి నింద అనిపిస్తున్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఒక రోజున దేవుడు అక్కడి నుంచి బయటికి తీశాడు. హల్లెలూయా. రాజుగా చేశాడు, రాజుగా చేశాడు, ఆశీర్వదించాడు, ఆ దేశానికే తలమానికంగా చేశాడు యోసేపుని దేవుడు. అలాగే పరిశుభ్రంగా నువ్వు కాపాడుకుంటే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ సాతానుడు ఏమంటాడంటే హల్లెలూయా
మాతో కూడా కలిసిపో. మనందరికి సంచి ఒక్కటే, మనందరం షేర్ చేసుకుంటాం, మనందరం పాలిభాగస్తులం. నువ్వు తక్కువ నేను ఎక్కువ కాదు, అందరం ఎంజాయ్ చేస్తాం. అందరమే లోకానుసారంగా తింటాం, తాగుతాం, సుఖిస్తాం, భోగ భాగ్యాలు ఈ లోకములను అనుభవిస్తామని సాతానుడు నిన్ను ప్రేరేపించగా, పాపులు నిన్ను ప్రేరేపించగా నీవు ఒప్పుకొనకము అని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలలో దేవుని వాక్యాలు వ్రాయబడి ఉంటున్నాయి. హల్లెలూయా. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. నా కుమారుడా లెమూయేలు. సొలొమోను రాజుకు మరొక పేరు లెమూయేలు. బాగేనండి. హల్లెలూయా. సొలొమోను రాజుకు మరొక పేరు ఏమిటో తెలుసునా? లెమూయేలు. చాలా స్త్రీలు నిన్ను ప్రేరేపించినప్పుడు నీ బలాన్ని పరాయి స్త్రీలకు దారిపోయిబాకు, రాజులకి ఇది తగదు, మద్యం సేవించబాకు, అధికారులకి ఇది తగదు అని తన తల్లి రాజు అయిన సొలొమోను రాజుకి బోధిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున తల్లి మాట తీసుకునే అధికారులు ఎంతమంది ఉన్నారు? తల్లి మాట రిసీవ్ చేసుకొని ఎక్కడైనా తల్లి మాట తీసుకోవాలి. అంతమంది తల్లులు ఉంటారు. ఆ తల్లుల గురించి నేను చెప్పను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లుల గురించి నేను చెప్పను. ఆ తల్లులు బిడ్డ చచ్చిపోయేది తెలవదు, బతికింది తెలవదు. గట్లో బిడ్డ మీద పడి చంపేసింది ఆ తల్లి. అలాంటి తల్లుల గురించి చెప్పను నేను. మంచి తల్లుల గురించి చెప్పుకోవాలి మనం. సరే, కన్న బిడ్డ చచ్చిపోయింది, నా బిడ్డే చచ్చిపోయింది అని కూర్చిపెట్టుకోవాలా? బతుకుండే ఆమె బిడ్డే నా బిడ్డ అని వాదిస్తుంది. సొలొమోను రాజు దగ్గర తీసుకెళ్ళింది. అయ్యా, ఆ బిడ్డే నా బిడ్డ అంటుంది. రాజు ఏం చేసాడు తెలుసా? కత్తి ఒకటి తెచ్చి ఆ బిడ్డను నరికి చెరుసగం ఇచ్చిందంటాడు. అప్పుడు కన్న పేరు తరుక్కుపోయి, అయ్యా అయ్యా ఆ బిడ్డను ఆమెకే ఇచ్చి, ఈ బిడ్డను సంపుకునే దానికంటే ఆమె దగ్గర ఉన్న సుఖం ఉంటాడయ్యా, బతుకుంటాడయ్యా అని ఏడ్చి ఆ తల్లి ఆ కసాయి తల్లి చేతికే ఇచ్చిమంటాడు అంటది. ఈ రోజున కసాయి తల్లులు ఉన్నారు, కన్న తల్లులు ఉన్నారు, బిడ్డలను చంపుకునే తల్లులు ఉన్నారు, బిడ్డలను బతికించుకునే తల్లులు ఉన్నారు. ఏ తల్లిగా ఉన్నావు? రాలిపోదువో నీవు. మధ్యాహ్న సమయంలో నీవు రాలిపోయేస్తూ ఉన్నావా? కూలిపోయే స్థితిలో ఉన్నావా? ఏ స్థితిలో? కసాయి నిలువలో ఉన్నావా? బాడీ అంటే వెళుతుంది, పూడ్చి పెట్టడానికి వెళ్ళు. ఆ తల్లి ఆనందానికి అంతులు అనుకుంటా